టీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం బాధ్యత తనదన కాదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని గతంలో చెప్పిన మీరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే పారదర్శకతనా అని ప్రశ్నించారు. అంగట్లో సరుకుల ప్రశ్నపత్రాలు అమ్ముకుంటుంటే ఐటీ వ్యవస్థలో రహస్యాలు హ్యాక్కు గురైతే ఐటీ శాఖ మంత్రిగా మీ బాధ్యత కాదా అని నిలదీశారు. ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో నిరుద్యోగ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ మంత్రి పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అసలు ఒక తల్లైతే ఇలాంటి కుటుంబాలను, ఇలా బిడ్డలను కోల్పోయిన కుటుంబాలని ఎంతో మందిని కలిసాం మేము. ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని రాసి పెట్టి మరీ చచ్చిపోతున్నారు అంటే మరి ఏమనాలి? దీనిలో ఇవి సూసైడ్లు అనాలా, లేకపోతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ బిడ్డలు చచ్చిపోయారు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలు అనాలా? ఈ హత్యలను, ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ అయితే, నిరుద్యోగం అయితే ఈ నిరుద్యోగానికి కారణం కేసీఆర్ కదా? మరి అలాంటప్పుడు ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ కదా? కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే ఈ బిడ్డలందరూ చచ్చిపోయేటోళ్ళ? పోనీ ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇస్తే ఈ బిడ్డలు చచ్చిపోయేటోళ్ళ? పోనీ కార్పొరేషన్లకు మీరు లోన్లు ఇస్తే ఈ బిడ్డలందరూ చచ్చిపోయేటోళ్ళ? ఇంతమంది బిడ్డలు చచ్చిపోయేటట్టు చేశాడు అంటే మరి వాస్తవానికి ఇవి సూసైడ్లా, లేకపోతే ప్రభుత్వం చేసిన హత్యలా? అసలు ఒక తల్లైతే ఇలాంటి కుటుంబాలను, ఇలా బిడ్డలను కోల్పోయిన కుటుంబాలని ఎంతో మందిని కలిసాం మేము, ఎంతో మందిని పరామర్శించాం. ఒక తల్లైతే నాతో అన్న మాట, అమ్మా నా బిడ్డను చదివించి పొరపాటు చేశాను తల్లి, కూలినాలి చేసి చదివించానమ్మా, పైసా కూడబెట్టి చదివించాను తల్లి, ఈ రోజు నా బిడ్డను చదివిస్తే ఉద్యోగం రాలేదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు చదివించకపోతే నా బిడ్డ నాతో పాటు కూలి పని చేసుకుని బతికేవాడు కదమ్మా అని బాధపడింది. అంటే బంగారు తెలంగాణలో అసలు చదివించడం కూడా పాపం అయిపోయింది కదా. బిడ్డలు చదివించుకుంటే, కూలీనాలి చేసైనా సరే చదివించుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా? ఎంత మంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఉద్యోగాలు రాక తాగుడుకు బానిసైపోతున్నారు అని ఎంత మంది తల్లిదండ్రులు మొత్తుకున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారే, ఏం చేశారు? ఉద్యోగాలు ఉన్నాయా? బంగారు తెలంగాణ నోటిఫికేషన్లు ఇవ్వండి అని రాసి పెట్టి మరీ చచ్చిపోతున్నారు అంటే మరి ఏమనాలి? దీనిలో ఇవి సూసైడ్లు అనాలా, లేకపోతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ బిడ్డలు చచ్చిపోయారు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలు అనాలా? ఈ హత్యలను,